హైదరాబాద్ ఓయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ ప్రకటించాలని ఓయూ విద్యార్థి మోతీలాల్ వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. మోతీలాల్ కు మద్దతుగా ఓయూలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఆర్ట్స్ కాలేజీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాతో పాటు చదువుకునే విద్యార్థి 8 రోజులుగా గాంధీ హాస్పిటల్లో ఆమర నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వము ఇప్పుడు దాకా స్పందించకపోవడం చాలా బాధాకరం. 8 రోజులుగా దీక్షలు చేస్తున్నా, ఎంత ధర్నాలు చేస్తున్నా, వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎలాంటి పట్టింపు లేకుండా ఓ ప్రాణం పోతే మాకెంత, తెలంగాణలో ఎంతో మంది చనిపోయారు ఈయనెంత అన్నట్టు మోతీలాల్ నాయక్ ని ఇట్లా పట్టించుకోనట్టు ఉన్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఏదైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో నిరుద్యోగుల సమస్య మీద ఏర్పడ్డది. కాబట్టి నిరుద్యోగుల సమస్య పరిష్కరించకపోతే మోతీలాల్ నాయక్ కి ఏదైతే 8 రోజులుగా దీక్ష చేస్తున్నా వీళ్ళకి చీమగుట్టని పరిస్థితి ఇట్లా ఉంది. కాబట్టి మోతీలాల్ నాయక్ కి ఏం జరిగినా, ఇట్లా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఈ గాంధీ హాస్పిటల్ నుంచి ఎటు వేరే ప్రదేశానికి తరలించిపోయిన ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. దీన్ని ఈ ప్రభుత్వం దాని తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మనస్ఫూర్తి